దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్రిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 198. అవంతి ఎక్కడ ఉందో మహర్షి తెలుసుకున్నాడా? అవంతి దగ్గర ఉన్న ఆవిడ ఎవరు? కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. అవంతి గాజు ముక్కలు, ఫోన్, ఫ్లవర్ వాజ్ పగిలిన ప్రదేశాన్ని మహర్షి మళ్ళీ గుర్తు తెచ్చుకొని తిరిగి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మహర్షి అంటూ మహర్షి వెనక ఎస్ఐ వెళ్తుంటే ఎస్ఐతో పాటు కానిస్టేబుల్స్ కూడా వెళ్తుంటారు. మహర్షి ఆ రూమ్లోకి వచ్చి అక్కడ కింద పడిన ఫ్లవర్ వాజ్ పెంకుల్ని, పగిలిన గాజుల్ని కూర్చొని చూస్తుంటాడు. కానిస్టేబుల్స్తో పాటు ఎస్ఐ కూడా లోపలికి వచ్చి, ఇంకా ఇక్కడ ఏముందని చూస్తున్నావు మహర్షి అని అడుగుతాడు. అవంతి ఇక్కడి నుంచే మాయమైంది. ఈ ప్రదేశంలోనే ఏదో జరిగిందిరా అంటాడు మహర్షి చుట్టూ చూసి అనుమానపడుతూ. మహర్షి మాటలు ఎస్ఐకి కానిస్టేబుల్స్కి అంతుపట్టడం లేదు. మహర్షికి కూడా ఏం జరిగిందో అర్థం కాక అక్కడే కూర్చొని ఆ రూమ్ను అంతా మరొక్కసారి పరీక్షిస్తుంటాడు. ఓపెన్ చేసి చూసిన అన్ని కబోర్డ్స్ ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి. ఫ్లవర్ వాజ్ పెంకులు పడిన చోట కూడా కబోర్డ్ రోజ్ చెక్కలతో కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఆ గాజు పెంకులు పడిన చోట కబోర్డ్ ఎదురుగా ఉంటుంది. మహర్షి కాస్త అనుమానంతో లేచి ఓపెన్ చేసిన కబోర్డు లోపలికి చేతులు పెట్టి అంతా చూస్తూ ఉంటాడు. మహర్షి చేసేది కానిస్టేబుల్స్కి, ఎస్ఐకి ఏమీ అర్థం కావడం లేదు. మనం ఇక్కడే ఉంటే అవంతి ప్రమాదంలో పడుతుంది మహర్షి. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళి అవంతి కోసం పేపర్స్లో, టీవీలోను ప్రకటన ఇవ్వాలి అంటాడు ఎస్ఐ. కానీ అలా చేస్తే గౌతమ్, తాన్య, వెంకట్ అందరినీ బాధ పెట్టినట్టుగా ఉంటుందని మహర్షి ఆలోచిస్తూనే ఆ కబోర్డుని పట్టి పట్టి చూస్తూ ఏదో అనుమానం వస్తూ ఉంటుంది. ఆ అనుమానంతో ఆ కబోర్డుని గట్టిగా పట్టుకొని గుంజుతాడు. పట్టుకున్న చెక్క ఊడి చేతికి వస్తుంది. అది చూసి ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆశ్చర్యపోతుంటారు. మహర్షి కూడా ఊడి వచ్చిన చెక్కని ఆశ్చర్యంగా చూసి కబోర్డు లోపలికి, చెక్క ఉన్న స్థానంలోకి చూసేసరికి లోపల ఏదో గుహలాగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కనిపిస్తున్నది చూసి ఎస్ఐ, కానిస్టేబుల్స్ కూడా మొహాలు చూసుకొని ఆశ్చర్యపోతుంటారు. మహర్షి షాక్ అవుతూనే ఇంకొక చెక్క పట్టుకొని కూడా గుంజుతాడు. అంటే అక్కడ ఉన్న కబోర్డ్ ఒక సెట్టింగ్ అని అందరికీ అర్థమై కానిస్టేబుల్స్, ఎస్ఐ కూడా వచ్చి మహర్షికి సహాయంగా ఆ చెక్కలు తీస్తారు. అది కబోర్డ్ కాదు, పైన చూడటానికి కబోర్డ్ లాగా సెట్టింగ్ చేసి దాని వెనుక లోపలికి ఒక స్వరంగం ఏర్పరచుకున్నారని అందరికీ అర్థమై నిర్ఘాంతపోతుంటారు. మహర్షి ఆ స్వరంగాన్ని చూసి ఆశ్చర్యపోతూ అవంతిని ఇక్కడి నుంచి ఆ షరీఫ్ గడు మాయ చేసి తీసుకుని వెళ్ళుంటాడు అంటూ స్వరంగం లోపలికి అడుగు పెడతారు. డోర్ తీసి చూసిన అవంతికి అది బ్రోకర్ హౌస్ అని తెలియగానే తన గుండెల్లో ఉన్న భయం ఇంకాస్త ఎక్కువ అవుతూ డోర్ వేసుకుని, నేను ఇలాంటి ప్రదేశంలో ఉన్నానా అని అనుకుంటూ ఉండగానే సడన్గా ఒకరు తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చారు. సడన్గా జరిగేసరికి అవంతి వెళ్ళి కొంచెం దూరంలో కింద పడి భయంగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా ఓ 28 సంవత్సరాల యువతి కనిపిస్తూ ఉంటుంది. ఓ, లేచావా అంటుంది తను అవంతిని చూస్తూ. అవంతి తన చేతిలో ఉన్న బట్టల్ని చూస్తూ ఆశ్చర్యంగా లేచి నిలబడింది. నువ్వు షరీఫ్కి బాగా నచ్చావంట. నిన్ను అనుభవించాలని ఆశగా ఉన్నాడు. త్వరగా ఈ బట్టల్లో నిన్ను రెడీ అవ్వమని చెప్పి నీకు ఈ బట్టలు పంపించాడు అని అంటుంది తను. అవంతి తనను చూస్తూనే భయంగా లేచి, అసలు ఇది ఏ ఊరు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతుంది. షరీఫ్ నీకు మత్తు మందు ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చాడు. అయినా ఏ ఊరైతే ఎందుకులే, సాయంత్రానికి నువ్వు దుబాయ్ బయలుదేరుతావు. ముందు నువ్వు త్వరగా రెడీ అవ్వు అని నిర్లక్ష్యంగా చెప్పి తను వెళ్తుంది. నేను దుబాయ్ వెళ్ళటం ఏంటి అని అనుకొని అవంతి కంగారు పడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోతూ బయట నుంచి డోర్ పెట్టుకుందనే సౌండ్ వినిపించి కంగారుగా డోర్ దగ్గరికి వచ్చి
డోర్ తీయబోతుంటే అది రావడం లేదు. అయ్యో! నేనిక్క నుంచి బయటపడాలి. ఈ షరీఫ్ గాడే జగన్ అని మహర్షి గారికి తెలియాలి. అసలు నేను ఎక్కడ ఉన్నానో నాకే అర్థం కానప్పుడు నా గురించి మహర్షి గారికి తెలియడం ఎలా? ఇక్కడ నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? అని అనుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. బయట నుంచి ఏవో మాటలు వినిపిస్తూ ఉంటాయి. కానీ అవి డోర్ ఉన్న సైడ్ కాకుండా మరోవైపుగా వినిపిస్తుంటే అటువైపుగా చూస్తుంది. అక్కడ మరొక విండో కనిపిస్తుంది. ఆ విండో దగ్గర నుంచి ఆ మాటలు వినిపిస్తున్నాయని అర్థమై అక్కడికి వెళ్ళి బయటికి చూస్తుంది. ఇందాక కనిపించే దృశ్యాలే కనిపిస్తూ ఉంటాయి. అక్కడి నుండి మరో పక్కకి చూసేసరికి ఆ బ్రోకర్ హౌస్ నడిపే ఒక ఆమె కిళ్ళీ నవ్వులుతూ సోఫాలో దర్జాగా కూర్చొని ఉంటుంది. ఆమెకు ఎదురుగా ఇద్దరు యువతులు ఆమెని బతిమలాడుతుంటారు. మేము ఒళ్ళమ్ముకొని బతికే వాళ్ళమే కానీ దుబాయ్ వెళ్ళటం మాకు ఇష్టం లేదు. మేము ఇక్కడే ఈ పడుపు వృత్తి చేసుకొని బతుకుతాము. మమ్మల్ని వదిలే చాముండేశ్వరి అక్క అని బతిమలాడుతుంటారు వాళ్ళు. మీకేమైనా పిచ్చా? ఇక్కడ కంటే దుబాయ్లో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అంటుంది చాముండేశ్వరి. ఇక్కడ తక్కువ సంపాదించుకున్నా పర్వాలేదు. మా పిల్లల్ని మా కుటుంబాన్ని మేము చూసుకొని బతుకుతాము. మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తారని తెలిసి ఉంటే అసలు ఆ షరీఫ్ దగ్గరికి మేము రాకపోయేవాళ్ళం. మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలే అక్క అంటూ ఇద్దరు కన్నీళ్ళు పెడుతూ వేడుకుంటారు. ఆల్రెడీ దుబాయ్కి బేరం కుదిరింది. సాయంత్రానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ షిప్లో ఉండాల్సిందే. నన్ను బతిమిలాడి ఉపయోగం ఉండదు కానీ నోరు మూసుకొని వెళ్ళండి అంటూ కిళ్ళీ నములుతూ చెప్తుంది. అవంతి ఆవిడ మాటలు విని భయపడుతూ, అంటే వీడి దగ్గరికి వచ్చిన అమ్మాయి ఇంకొకసారి కనపడదు అంటే ఈ జగన్ గాడు అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి దుబాయ్కి షిప్లో పంపిస్తున్నాడనమాట అని అనుకొని వాళ్ళ వైపు చూస్తూ ఉండగా అవంతి దగ్గరికి వచ్చిన అమ్మాయి చాముండేశ్వరి దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఏమైంది? రాత్రి వచ్చిన అమ్మాయి రెడీ అవుతుందా గంగా అని అడుగుతుంది చాముండేశ్వరి. రెడీ అవ్వమని బట్టలు ఇచ్చి వచ్చేసానక్క అంటుంది గంగ. ఎక్కడో అమ్మాయిలు ఉన్నారంటే షరీఫ్ రాత్రికి రాత్రి ఆ అమ్మాయిని మత్తుమందు ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఆ అమ్మాయిల కోసం బయటకు వెళ్ళాడు. షరీఫ్ వచ్చేసరికి ఆ అమ్మాయిని రెడీగా ఉండమని ఒకటి ఇదిగా చెప్పాడు. ఆ పిల్ల కాస్త మొండిగట్టు అని కూడా షరీఫ్ చెప్పాడు. తనని జాగ్రత్తగా చూసుకో. రాత్రి ఏం తినదో ఏమో, పుష్టిగా ఫుడ్ పెట్టు. మళ్ళీ తనకి నీరసం వచ్చి షరీఫ్ దగ్గర పడుకోలేకపోతే మళ్ళీ మనకే తిప్పలు అని చెప్తుంది చాముండేశ్వరి. సరే అక్క, తన సంగతి నేను చూసుకుంటానులే అని చెప్పి గంగ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విని అవంతి కన్నీళ్ళు పెడుతూ, మహర్షి గారు భయపడినట్టే నేను పెద్ద ప్రమాదంలో పడ్డాను. అసలు నేను కనిపించకపోయేసరికి మహర్షి గారు ఎంతగా అల్లాడిపోతున్నారు. ఒక్క ఫోన్ దొరికితే బాగుండు అని అనుకుంటుంది. మహర్షి ఎస్ఐ ఆ స్వరంగంలోకి అడుగు పెట్టేసరికి ఆ స్వరంగానికి కనుచూపు కనిపించేంతవరకు కూడా దారి కనిపిస్తూ ఆ దారికి రైలు పట్టా తలపించే ఇనప కడ్డీలతో రోడ్డు నిర్మించి కనిపిస్తూ ఉంటుంది. ఎంత పక్కా ప్లాన్గా ఉన్నారు ఈ రాస్కెల్స్ అని ఎస్ఐ తిట్టుకొని అదంతా చూస్తూ, ఈ దారి ఇలా కట్టుకున్నారంటే ఏదో వాళ్ళ వాహనాల్లో ఆడపిల్లల్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఈ స్వరంగం దారి ఎక్కడి వరకు వెళ్తుందో చూస్తే తప్ప అవంతిని ఎక్కడికి తీసుకువెళ్ళాడు అనే విషయం తెలీదు మహర్షి అంటాడు ఎస్ఐ. ఇప్పుడు ఈ స్వరంగం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో తెలియదు కదా, ఇప్పుడు మనం ఇలా నడుస్తూ వెళ్ళాల్సిందేనా అంటాడు మహర్షి. మరో అవకాశం లేదు. ఈ దారిలో ఈ రోడ్డుకు సంబంధించిన వెహికల్ తప్ప ఇంకొక వెహికల్ పోయే అవకాశం లేకుండా ఈ దారి నిర్మించారు. రాత్రి ఈ రోడ్డుకు సంబంధించిన వాహనంలోనే అవంతిని ఆ షరీఫ్ గాడు స్వరంగం దాటించి తీసుకొని వెళ్ళి ఉంటాడు అని అంటూ ఉండగా మహర్షికి తాన్యా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. అవంతి గురించి అడిగితే ఏం చెప్పాలో కంగారు పడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. హలో బావగారు, అక్క ఫోన్కి కాల్ చేస్తుంటే కలవడం లేదేంటి అని అడుగుతుంది తాన్యా.
అది తాన్యా అంటూ కంగారు పడుతూ, మీ అక్క ఫోన్ రిపేర్లో ఉంది. అందుకే ఫోన్ కలవకపోవచ్చు. దేనికి కాల్ చేశావు అని అడుగుతాడు. మరో 2 రోజుల్లో మిథున వెంకట్‌కి విడాకులు అయిపోతున్నాయి కదా బావగారు. మిథునకి వీసా కూడా వచ్చింది. డివోర్స్ అయిపోయిన నెక్స్ట్ డేనే మిథున ప్రయాణం అని అంటుంది. తన మాటలు వింటుంటే మహర్షి తల మీద ఇంకొక పిడుగు పడినట్టుగా ఉంటుంది. మహర్షి, మనం లేట్ చేయొద్దు అంటాడు ఎస్ఐ. అది విని, సరే తాన్యా, నేను బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మహర్షి కంగారుగా మాట్లాడడం అర్థమై, ఏమై ఉంటుంది బావగారికి అని అనుకుంటుంది తాన్య. మీరందరూ వెళ్ళండి. ఈ స్వరంగం ఎంతవరకు ఉందో నేను చూసి మీకు కాల్ చేస్తాను. ఆ తర్వాత ప్రయత్నాలు చేద్దాం అంటాడు మహర్షి. నో, ఇంత రిస్క్ టైంలో మేం కూడా నీకు అండగా ఉండాలి మహర్షి అని. కానిస్టేబుల్స్, ఇది మనకి ఒక టార్గెట్ లాంటిది. ప్లీజ్ ఫాలో మీ అంటూ ఎస్ఐ మహర్షి చేపట్టుకుని ముందుకు వెళ్తుంటే, పదండి మనం కూడా వెళ్దాం అని చెప్పి కానిస్టేబుల్స్ వాళ్ళ వెనక వస్తుంటారు. అదంతా కడ్డీలతో చేసిన దారి కాబట్టి నడవటానికి కూడా చాలా కష్టంగా ఉన్నా తిప్పలు పడుతూ నడిచి వెళ్ళే కొద్దీ లోతుగా చీకటిగా అనిపిస్తూ ఉంటుంది. అవంతి కిటికీ దగ్గర నిలబడి వాళ్ళ మాటలు విని భయపడుతూ ఉండగానే గంగ టిఫిన్ ప్లేట్తో అక్కడికి వచ్చింది. తనని కిటికీ దగ్గర చూసి, నేను రెడీ అవ్వమంటే అవ్వకుండా అక్కడ ఏం చూస్తున్నావు అని అడుగుతుంది గంగ. అవంతి తన వైపు భయంగా చూస్తుంటుంది. గంగ టిఫిన్ ప్లేట్ పక్కకు పెట్టి తన దగ్గరికి వచ్చి, అడిగేది నిన్నే అని అంటుంది. నేను ఎక్కడ ఉన్నానో చెప్పొచ్చు కదా గంగా అని అడుగుతుంది దీనంగా చూస్తూ. ఓ, నా పేరు నీకు తెలిసిందంటే ఇప్పుడు దాకా కిటికీ దగ్గర ఉండి మా మాటలు విన్నావా అని అడుగుతుంది గంగ. అవును అన్నట్టుగా వండిపోతుంది. సరేలే, వింటే విన్నావులే. ముందు కడుపులోకి ఏదైనా తినేసి ఆ షరీఫ్ వచ్చేసరికి రెడీ అవ్వు, లేదంటే నా ప్రాణాలు తీస్తాడు అంటుంది గంగ. నేను ఒక్క ఫోన్ చేసుకోవాలి, ఫోన్ ఉంటే ఇస్తావా అని అడుగుతుంది అవంతి. ఇక్కడ చాముండేశ్వరి దగ్గర తప్ప ఎవరి దగ్గర ఫోన్లు ఉండవు. అయినా నీకు ఫోన్ ఎందుకు, ఎవరితో మాట్లాడాలి అని అడుగుతుంది కాస్త కోపంతో. నా భర్తతో మాట్లాడాలి అంటుంది అవంతి. అంటూ విరక్తిగా నవ్వి, ఇక్కడికి వచ్చాక భర్త, పిల్లలు, కుటుంబం అవన్నీ మర్చిపోవాల్సిందే. సాయంత్రం దుబాయ్ షిప్ ఎక్కుతావు కదా, అక్కడికి వెళ్ళాక నువ్వు ఒళ్ళమ్ముకొని సంపాదించిన డబ్బుల్ని నీ కుటుంబానికి పంపించడం తప్ప ఇక నీ కుటుంబానికి నీకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవు. ఇక్కడ అన్నీ మర్చిపోయి మన శరీరాన్ని కోరుకున్న వాళ్ళకి అప్పచెప్పడం తప్ప ఇంకేమీ ఆలోచన చేయకూడదు అని అంటుంది. ప్లీజ్, నీ మాటలు వినడానికే నాకు కష్టంగా ఉన్నాయి. నీకు పుణ్యం ఉంటుంది, ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించవా అని అడుగుతుంది అవంతి. ఇక్కడికి వచ్చాక బయటికి వెళ్ళడం అంటే దుబాయ్ ప్రయాణానికి షిప్ ఎక్కడమే. నీలాగా ఇక్కడ బయటపడాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అది వృధా ప్రయాస. నేను కూడా ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళి నా ఒళ్ళు హూనం చేసుకుని వచ్చిన దాన్నే. సరేలే, నా గురించి ఎందుకులే, కానీ ముందు ఈ టిఫిన్ తిను అంటూ చేతిలో టిఫిన్ పెడుతుంది. నాకేమి వద్దు, నేను తినను అంటూ తిరిగిస్తుంది. ఇక్కడ నీ మొగుడేమైనా ఉన్నాడనుకున్నావా, వద్దు అంటే బతిమలాడి పెట్టడానికి అంటూ గంగ కోప్పడుతుంది. తను అలా అడగగానే మహర్షి చేతి గోరుముద్దలు తినడం అవంతికి గుర్తొచ్చి కన్నీళ్ళు పెడుతూ ఉంటుంది. ఎందుకు అంతగా ఏడుస్తావు, ఇక్కడ ఎలాగో ఒళ్ళమ్ముకొని బతికేదే కదా, ఇప్పుడు కూడా అదేదో దుబాయ్కి వెళ్ళి బతుకుతావు, అదే కదా జరిగేది అని అంటుంది గంగ. ప్లీజ్ గంగ, అలా మాట్లాడకు, ఆ మాటలు నేను అసలు వినలేకపోతున్నాను అని అంటుంది అవంతి కన్నీళ్ళు పెడుతూనే. కష్టంగా ఉన్నా భరించక తప్పదు. నేను మరికొంతమంది సంగతి కూడా చూసుకోవాలి. నన్ను ఇబ్బంది పెట్టకుండా త్వరగా స్నానం చేసి ఈ బట్టలు వేసుకుని అలంకరించుకో అని చెప్పి గంగ వెళ్ళిపోతుంది. అవంతి కన్నీళ్ళు పెడుతూ, నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకొని మీరు త్వరగా రండి మహర్షి గారు. పైగా వెంకట్ మిథున డివోర్స్ కాకుండా ఆపడానికి ఇంకా 2 రోజులే టైం ఉంది.
ఈ 2 రోజుల్లో ఈ జగన్ గురించి బయట పెట్టాలి. కాసేపట్లో ఈ జగన్ గాడు నా దగ్గరకు వస్తాడంట. వాడి నుంచి నేను ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. సాయంత్రం దుబాయ్ షిప్ అంటున్నారు. ఇవన్నీ వింటుంటే నాకంతా భయంగా ఉంది అని అనుకొని కన్నీళ్ళు పెడుతూ ఉంటుంది. మహర్షి వాళ్ళు ఆ స్వరంగా నడిచి వెళ్ళే కొద్దీ ఇంకా పొడవుగా దారి కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఎంత దూరం ఉందో తెలియడం లేదు కదా మహర్షి. వెళ్ళే కొద్దీ దారి కనిపిస్తుంది కానీ ఈ దారికి ముగింపు ఎక్కడో కనిపించడం లేదే అంటాడు ఎస్ఐ ఫోన్ టార్చర్ లైటింగ్తో నడుస్తూ. నాకు అదే తెలియడం లేదు. అసలు నా అవంతి ఎలాంటి పరిస్థితిలో ఉందో అర్థం కావడం లేదు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ నడక సాగిస్తూనే ఉంటాడు మహర్షి. వాళ్ళతో పాటు కానిస్టేబుల్స్ కూడా వెళ్తుంటారు. అలా 2 గంటలు గడిచిపోతుంది. షరీఫ్ దాదాపు మరో 10 మంది అమ్మాయిలతో ఆ బ్రోకర్ హౌస్కి వచ్చాడు. వీలేనా ఆ అమ్మాయిలు అని అడుగుతుంది చాముండేశ్వరి. అవును చాముండేశ్వరి అంటాడు షరీఫ్. రూమ్లో కన్నీళ్లు పెడుతూ కూర్చున్న అవంతికి ఆ మాటలు వినిపించి విండో దగ్గరికి వెళ్ళి చాటుగా చూస్తూ షరీఫ్ కనిపించడం చూసి ఇంకా భయపడుతుంటుంది. అక్కడికి వెళ్ళాక మీకు పిచ్చి డబ్బులు వస్తాయమ్మా. ఇక్కడ కంటే అక్కడ బాగా సంపాదించుకోవచ్చు అంటుంది చాముండేశ్వరి ఆ 10 మంది ఆ అమ్మాయిలతో. అందుకే కదా ఆశతో బయలుదేరుతున్నాము అన్నారు వాళ్ళు. సరే సరే రూమ్లోకి వెళ్ళి సాయంత్రం ప్రయాణానికి సిద్ధం అవ్వండి అని చెప్పి అక్కడున్న మరికొంతమంది వర్కర్స్తో వాళ్ళని ఇచ్చి పంపిస్తుంది. చాముండేశ్వరి షరీఫ్ని చూస్తూ ఇంకా ఎన్నాలని ఈ షరీఫ్ ముసుగులో ఉంటావు జగన్ అని అడుగుతుంది. అవంతి ఆ మాటల్ని కోపంగా వింటూ ఉంటుంది. ఆ మహర్షి పోలీసులతో నన్ను వేటాడిస్తున్నాడు. ఆ రాస్కెల్ నుంచి తప్పించుకోవాలంటే నాకు ఈ వేషం తప్పదు అంటాడు వాడు. భర్తని అలా తిడుతుంటే అవంతికి వాడి మీద ఇంకా కోపం కలుగుతుంటుంది. ఇంతకీ రాత్రి నేను తీసుకొచ్చిన అమ్మాయిని రెడీ చేశారా అని అడుగుతాడు వాడు. తన గురించి వాడు అడగగానే అవంతికి అరిచేతిలో చెమటలు పడుతుంటాయి. గంగా అంటూ చాముండేశ్వరి తనని పిలుస్తుంది. గంగా ఆ షరీఫ్కి కాస్త భయపడుతూ అక్కడికి చేరుకుంటుంది. ఏమైంది గంగా, ఆ అమ్మాయి రెడీ అయిందా అని అడుగుతుంది చాముండేశ్వరి. బట్టలు ఇచ్చి వచ్చాను, రెడీ అయ్యే ఉంటుంది అని చెప్తుంది గంగ. నిన్నటి నుంచి ఆ అమ్మాయిని అనుభవించడం కోసం ఆకలి మీద ఉన్న పులిలాగా ఎదురు చూస్తున్నాను. రాత్రి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ట్రైన్లోనన్నా తనని అనుభవిద్దాం అనుకున్నాను. కానీ ట్రైన్ రష్గా ఉండేసరికి అక్కడ కుదరలేదు అంటాడు చిరాకు పడుతూ. వాడి మాటలకు అవంతి భయపడుతూ, ట్రైన్ అంటే నేను హైదరాబాద్ నుంచి చాలా దూరం వచ్చానన్నమాట అని అనుకొని వాళ్ళ మాటల్లో ఈ ఊరు ఏ ఊరు అనేది తెలుస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంటుంది. తను రెడీ కాకుండా ఎందుకుంటుందిలే, వెళ్ళి నీ ఆకలి తీర్చుకో అంటుంది చాముండేశ్వరి. సరే అని చెప్పి వాడు ఆ రూము వైపు వస్తుంటే అవంతి వాడు రాకుండా డోర్ పెట్టుకోవాలని చూస్తుంటుంది. కానీ ఆలోపే ఆకలి మీద ఉన్న పులిలా వాడు లోపలికి దూసుకొని వస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు ఏం జరగబోతుంది? వాడి నుండి అవంతి తనను తను ఎలా కాపాడుకుంటుంది? అసలు ఆ స్వరంగం ఎక్కడి వరకు ఉంది? తెలుసుకోవాలంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.